తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటల్ని ప్రస్తావించారు. భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అన్నారు ఆయన. స్వరాష్ట్ర పోరాటంలో నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిన స్ఫూర్తే తెలంగాణ తల్లి. రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్లైనా సరే తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదన్నారు. అందుకే ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకే తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నట్టుగా సీఎం స్పష్టం చేశారు. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో తీర్చిదిద్దాం. గుండు పూసలు, హారము, ముక్కు పుడకను పొందుపరిచాం. ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ తల్లి రూపకల్పన చేశాం. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేశాం. చరిత్రకు దర్పణంగా నిలుచున్న విగ్రహాన్ని రూపొందించాం. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పొందుపరిచామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు సీఎం రేవంత్. దురదృష్టవశాత్తు కొంతమందికి తెలంగాణ తల్లి ఆవిష్కరణ నచ్చలేదన్నారు. తెలంగాణ తల్లి విషయంలో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి, ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి తెలంగాణ తల్లి రూపకల్పనపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కానీ తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన మదిలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పును చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది. కానీ మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను, కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. మీరు అనుకున్నట్టే తెలంగాణ తల్లి ఉండాలి అంటే కుదరదు అంటూ బీఆర్ఎస్పై విమర్శలు చేశారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బంగారు ఆభరణాల తెలంగాణ తల్లికి ప్రతీక అంటూ నిలదీశారు. తెలంగాణ తల్లిని వివాదాస్పదం చేస్తే చరిత్ర క్షమించదన్నారు ఎమ్మెల్యే కూనంనేని. మీరు అనుకున్నట్లుగానే, మీ మనసులో ఉన్నట్లుగానే, మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు. ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు, కళాకారులను సత్కరించాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం. వీళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి,
కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి సీఎం రేవంత్ ఎవరని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయినా నాకు తెలియక అడుగుతా రజనీ గారు, ఆలిని మార్చిన వాళ్ళని చూశాను, తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు, ఈయన తప్ప. తల్లిని మారుస్తారండి? 2007లో ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి ఆకృతి ఆనాడు ఉద్యమకారులు ఇస్తే ఈరోజు ఈయన ఎవరండి అసలు వచ్చి తెలంగాణ తల్లిని మార్చేదానికి? అది కాదు కదా, ప్రజలు కోరుకుంది ఏంటి? బతుకులు మార్చమన్నారు. తెలంగాణ తల్లిని మార్చండి, టీఎస్ని టీజీ చేయండి, ఇదా ప్రజలు కోరుకుంది? ఇదా మీరు చెప్పింది? అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. ఇక నుంచి ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొంతమందికి రాష్ట్రం మీద, తెలంగాణ తల్లి మీద గౌరవం లేదన్నారు. ప్రతి సందర్భంలో ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి అన్నీ కూడా దేశానికి సంబంధించిన పండుగలాగా జరుపుకుంటాం అధ్యక్ష. అట్లాగే మనకు కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి దినాన్ని మనం ప్రకటించిన రోజుని ఈ రాష్ట్ర పండుగలాగా అధికారికమైనటువంటి పండుగలా జరుపుకోవటం కోసమే ఈరోజు ఈ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసుకుంటూ అధికారికంగా భవిష్యత్తులో కూడా చేసుకుందాం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి అధికారికంగా ఈ చేసుకునేటువంటి రాష్ట్ర పండుగ సంబంధించి అవసరమైతే గెజెట్ కూడా ఇచ్చేసి ఒకసారి సంబంధించిన అధికారమైనటువంటి లాంఛనాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. వారి సందేశాన్ని కూడా మీ ద్వారా ఈ సభకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష.